ఇక్కడ కూడా మాకి చిరంజీవి గారు ప్రెసిడెంట్గా స్టార్ట్ అయింది మూవీ అడ్మినిస్ట్రేషన్కి. భరద్వాజ గారు ఎప్పుడు బిజీగా ఉండే అతను, అటు ఆయన ప్రెసిడెంట్గా చాలా కార్యక్రమాలు చేస్తారు. దాసరి నారాయణరావు గారు ఎప్పుడు బిజీగా ఉన్నారు. అయితే నేను కూడా ఒక రకంగా అలాంటి అలా ఇన్స్పిరేషన్ కావచ్చు, నాకు లైఫ్లో ఎక్స్పీరియన్స్ కావచ్చు. నేను ఇండస్ట్రీకి గోల్డెన్ స్పూన్తో రాలా. నాకేదో ఇమేజ్ ఉండో, లేకపోతే సర్కిల్ ఉండో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే రాలా. నేను ఒక జర్నలిస్ట్గా చేసేవాడిని. జర్నలిజం వదిలేసి ఈ ఫీల్డ్ కోసం వచ్చిన తర్వాత జర్నలిస్ట్గా చేస్తే ఎలా ఉంటుందో ఆ రోజుల్లో మీకు తెలియదు కాదు. హాయిగా కాళ్ళ దగ్గర వేసుకొని పొలిటికల్ జర్నలిస్ట్ ఉండేవాడిని. ఇంటర్వ్యూ చేసుకుంటూ హాయిగా ఇలా ఉండేది. అలాంటిది వదిలేసి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరూ తెలియక ఒంటరిగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక శ్రీకాకుళం నుంచో, ఒక విజయనగరం నుంచో, ఒక కడప నుంచో, ఒక నిజామాబాద్ నుంచో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే వాడికి ఎప్పుడు సినిమా వస్తుందో తెలియదు, ఎప్పుడు టీవీలో అవకాశం డైరెక్టర్ అవుతాడో తెలియదు. వాడు ఒక రాత్రి 12 గంటలకు 1 గంటకు షూటింగ్ అయిపోయి తెల్లారితే ఎపిసోడ్ పంపాలని టెన్షన్లో ఉండిపోయి మళ్ళీ ఎడిట్ షూట్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి రూమ్లో ఉంటుందో లేదో తిని మళ్ళీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళి ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఏదన్నా అయితే ఒకసారి కుకట్పల్లిలో ఒక అతనికి యాక్సిడెంట్ జరిగింది. అక్కడ చనిపోతే ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. చుట్టూన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఏదో తెలుసుకోగా రూమ్మేట్కి చెప్తే అసలు రూమ్మేట్కి పలానా ఊరని తెలిసి తప్ప ఇంకేమీ తెలియదు. అంటే మనకెవరు లేదు, అంటే మనకు ఒక అసోసియేషన్ లేదు. అసోసియేట్ అయ్యి మనకు మనం చేసుకుందామనే ఆలోచన లేదు. ఇందులోంచి పుట్టిందే మనకు ఒక అసోసియేషన్ ఉండాలి, మనం హెల్ప్ చేసుకునే వాళ్ళు ఉండాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ అసోసియేషన్ నేను, తర్వాత రాజు అని తను, అలహరి అని తను, ఒక 4 కలిసి ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేద్దాం మనం అనుకున్నాం. సో మనం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది మన ఫండ్, నీ ఫండ్, నా ఫండ్, నీ ఫండ్, నీ ఫండ్. ఒక డైరెక్టరీ రూపంలో కూడా ఒక ఓన్లీ మన మెంబర్స్ అమౌంటే కాకుండా డైరెక్టరీ రూపంలో కూడా ప్రింటింగ్ చేసి కొంత యాడ్స్ తీసుకొని ఫ్రెండ్స్ అందరికి ఉంచి కొంత అమౌంట్ పెట్టుకున్నాం. ఈ అమౌంట్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ అర్ధరాత్రి మన మెంబర్కి ఎవరికైనా ఏదైనా టెన్షన్ వస్తే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే టక్కున 10,000 ఇమీడియట్గా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దీన్ని మెంబర్స్ని వాడుకోమని చెప్తున్నాం. మన ఎమర్జెన్సీ నెంబర్ మీద, అలా కార్డు మీద ఉంటుంది, ఎమర్జెన్సీ నెంబర్ ఐడి కార్డు మీద ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి నేను ఇబ్బందులో ఉన్నాను, ఒకవేళ ఆ ఇబ్బందులో ఉన్న అబ్బాయి ఫోన్ చేయలేని స్థితిలో ఉంటే ఆ పక్కకే ఉన్న మన మెంబర్, లేదు మన గురించి తెలిసిన అదర్ క్రాఫ్ట్ మెంబర్ ఎవరైనా పర్లేదు, మనం ఇమీడియట్గా ఒక 10,000 మనం వాళ్ళకి ఇస్తాము. దీనికోసమే ఇలాంటి మన మెంబర్స్కి తాత్కాలిక సహాయాలు చేయడం కోసం, మనల్ని మోటివేట్ చేసుకోవడం కోసమే అసోసియేషన్ తప్ప రాజకీయాలు చేయడం కోసం కాదు, బిల్డింగ్లు కట్టడం కోసం కాదు, కట్టించడం కోసం కాదు. ఎవరైనా కట్టిస్తున్నాము అంటే అది ఫాల్స్. ఇది నేను మన మెంబర్స్కి చెప్పాల్సుకున్నాను. నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.